హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నా, చూసేయండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 లవంగా ఇలాచి వేసుకొని ఆనియన్ పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి బాగా. మీలో ఎంతమందికి ఇష్టం చికెన్ ఫ్రై? మేమైతే ఈరోజు సాంబార్ చేసుకున్నాం, దానిలోకి చికెన్ ఫ్రై చేస్తున్నాం. సాంబార్లోకి చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా రోస్ట్ అవుతే చాలు ఆనియన్. ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, టమాటా కూడా ఆయిల్లో ఫ్రై అయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే నేను వేసుకుంటున్నాను. ఇది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి బాగా. మీ మనసుకి ఏది నచ్చితే అది చేసేయండి ఫ్రెండ్స్. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని అస్సలు ఆలోచించద్దు. అనుకునే వాళ్ళైతే మనకి ఒకరోజు కూడా ఫుడ్ అయితే పెట్టరు కదా. మన ఫ్యామిలీ ఒప్పుకుంటారు మనకు అన్నీ బాగున్నాయంటే. ఏదైనా మీకు నచ్చింది, మీ మనసుకు నచ్చింది చేసేయండి, హ్యాపీగా ఉండండి. చూడండి, ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేగింది ఆయిల్లో. చికెన్ అయితే వేసేసుకున్నాం. శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసేస్తున్నా. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనే దానిలోనే సగం జీవితం అయితే అయిపోతుంది మనది. మన కోసం బ్రతుకుతున్నాం. మనకేంటి, మన మనసేంటి, మనకి ఏది చేయాలనిపిస్తే అది చేసేయటమే. ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకోవాలి. వాటర్ పోయకుండా చికెన్ అయితే ఒక 10 నిమిషాల్లో ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని. చూడండి, చికెన్లో వాటర్ అంతా ఉడుకుతుంది. మనం ముందు చికెనే ఉడకపెట్టుకుంటే దానిలో వాటర్ అన్నీ పడేస్తాం, ప్రోటీన్స్ అన్నీ పోతాయి ఫ్రెండ్స్. అలా తిన్నా కూడా వేస్టే. ఇలా చికెన్ని డైరెక్ట్గా ఉడికించుకోవాలి. అదే వాటర్తో ఆ చికెన్ ఉడికిపోవాలి. అప్పుడే ప్రోటీన్స్ మనకి పుష్కలంగా దొరుకుతాయి. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా ఉడికింది చికెన్. ఇప్పుడు మసాలా, ఉప్పు, కారం వేసేసుకున్నాం. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు, కారం, మసాలాలు. మీ చికెన్ క్వాంటిటీ, మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి కారం. అవైతే 1 స్పూన్ కారం వేస్తున్నా. ఇప్పుడు ఆ చికెన్ ఉడికిపోయింది. మసాలాలు, ఉప్పు, కారంలో ఒక 10 మినిట్స్ ఉంచితే చాలు. ముక్కకి పడతాయి ఆ చికెన్ కారం, ఉప్పు. బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోండి. చూడండి, నేనైతే కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ తగ్గింది, కొంచెం వేసుకున్నాను. చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకుంటున్నాను. మీ చాయిస్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కొత్తిమీర కొంచెం వేసుకొని ఫైనల్గా ఇంకొకసారి తిప్పుకోవాలి మొత్తం. ఇంకేం వేసే పని లేదండి. చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్లోకి చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, మునక్కాయ సాంబారు, చికెన్ ఫ్రై మేమైతే తినేస్తున్నాం. బాయ్.